హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి అండ్ ఇంకా రీసెంట్గా అయితే మా వారైతే గోవా ట్రిప్కి వెళ్ళారనమాట. సో అందుకని నా కోసం అయితే చిన్నగా ఇలా గోవాలో ఒక హోమ్ టూర్ వీడియో అయితే క్లిప్ షూట్ చేశారనమాట. సో నాకు కూడా తెలియదు. సో నేను కూడా చూసానంటే ఇంకా కొంచెం అలా అయితే హోమ్ టూర్ వీడియో తీసి చూపించారు. అండ్ హౌస్ మొత్తం కూడా డూప్లెక్స్ విల్లాస్ అంట అండి. సో నేను కూడా చూడడం ఫస్ట్ టైము. అండ్ మనం ఇంకా ఎప్పుడన్నా వెళ్ళే అవకాశం వస్తుందో రాదో కూడా తెలియదు. ఫ్యామిలీ పిల్లల్ని వీటన్నిటిని వదిలిపెట్టి వెళ్ళడం ఎక్కడ కుదురుతుందో చెప్పండి. అండ్ వీడియో మొత్తం చూసైతే ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇప్పటికైతే లోపలికి వెళ్ళిపోయి విల్లా అంతా ఒక లుక్ వేసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఇదైతే కిచెన్ అన్నమాట. కిచెన్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది. సో కిచెన్ అంతా వాళ్ళు వర్కర్స్ ఉంటారంట. ఇంకా కుకింగ్ చేసుకోవడం వరకే మన పని. ఇంకా క్లీనింగ్ ఇవన్నీ కూడాను ఇంకా హెల్పర్స్ ఉంటారంట. మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇంకా మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా టోటల్లీ వాళ్ళదే అన్నమాట. సో నేనైతే ఇంకా రెంట్ ఎంత అని అడిగాను. పర్ డే 10,000 అంట. సో విల్లా మొత్తం ఇంకా. సో ఇది వాళ్ళొచ్చేసి ఇంకా అలా 4-5 డేస్ అయితే ఉన్నారు. సో పర్ డే 10,000 అంటే ఇంకా నాట్ ఒక జోక్ కదా! సో అలా అంటే మనకు మంత్లీ పర్పస్ ఒక 1 మంత్ రెంట్ అయితే అక్కడ పర్ డే అన్నమాట. అంత కాస్ట్‌లీ ఉన్నాయి. సో నేనైతే నిజంగాన షాక్ అయిపోయాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి ఇంకా డూప్లెక్స్ ఇంకా పైనకెళ్ళడానికి స్టెప్స్ అన్నమాట. సో నేను ఇంతకుముందు మా వారైతే నాకు వీడియో కాల్‌లో చూపించారు. అందుకే కొంచెంగా అయితే నాకు ఐడియా ఉండింది. సో చూద్దాం లైఫ్‌లో ఎప్పుడన్నా గోవా వెళ్ళే ఛాన్స్ ఉంటే వెళ్దాం. ఒకసారి అయితే ఇలా కాకుండా ఇక్కడ డైరెక్ట్‌గా వీడియో చేయడానికైతే ట్రై చేద్దామన్నమాట. అండ్ పైనైతే టోటల్లీ అన్ని బెడ్‌రూమ్సే ఇంకా. సో కిచెన్ ఒకటే కిందనమాట. ఎందుకంటే వాళ్ళంతా ప్లానింగ్‌తోని కట్టుకుంటారు కాబట్టి ఇంకా బెడ్‌రూమ్సే ఎక్కువ యూజ్ అవుతాయి కదా వాళ్ళకైతే. అందుకనే. అండ్ ఇంకా గోవా అంటే మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ కదండీ. సో అందుకని చాలామంది వస్తుంటారు. ఫ్యామిలీస్‌తోని కానీ, ఫ్రెండ్స్‌తోని కానీ ఇంకా ఒక్కోరిద్దరు అని కాకుండా ఇంకా చాలామంది ఇలా ఎక్కువ కలిసి వస్తారు కాబట్టి వాళ్ళ కోసమైతే ఇంకా ప్లానింగ్ చేసి ఇలా అన్నీ వాళ్ళకి ఏం అవసరం చెప్పండి. వాళ్ళకైతే రెంట్ కావాలి. అదన్నమాట. అందుకే మెయింటెనెన్స్ కూడా ఎంత నీట్‌గా ఉందో చూడండి. సో ఇదొచ్చేసి పైన ఇంకా వెయిటింగ్ హాల్ అన్నమాట ఇక్కడ. వెయిటింగ్ హాలు, జిమ్ ఏరియా అన్నీ ఉన్నాయి. జిమ్ చేసుకున్న వాళ్ళకు జిమ్ ఏరియా కూడా ఉంది. సో మొత్తానికైతే లొకేషన్ అయితే సూపర్బ్‌గా ఉంది. వ్యూ చూసారా? బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట. ఎటువైపు చూసినా గ్రీనరీస్ అలా ఉంటుంది. అండ్ ఇంకా బయటంతా వ్యూ కూడా ఒక లుక్ అయితే ఏసేసేయండి మొత్తంగా. చూస్తున్నారు కదా! బయట లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. పీస్‌ఫుల్‌గా ఇలా ఎంత క్లైమేట్ కూడా ఎంత బావుందో కదా! అండ్ ఇంకా ఇక్కడైతే కొంచెం ఈవినింగ్ టైంలో బయటకు వచ్చినప్పుడు షూట్ చేసిన వీడియో అంట. సో ఫ్రెండ్స్ చూసారు కదండి. ఎందుకో మీతో కూడా వీడియో షేర్ చేసుకోవాలనిపించింది. నా అలాగే గోవాకి వెళ్ళని వాళ్ళైతే చాలామంది ఉంటారు కదా. కనీసం మనం ఇలా వీడియోలు చూసిలైనా సాటిస్ఫాక్షన్ అయితే కావాలన్నమాట. ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.